భయము లేని స్థితిని మనం ఇవ్వాలి. ఏమంటే భయము లేని స్థితిని ఇవ్వడం అంటే నువ్వు భయపడద్దు అని చెప్పాలి. నువ్వు భయపడద్దు అని చెప్పడం కాదు, వాణ్ణి భయము లేని వాడిని చెయ్యాలి. అవునా? వాడికే కలగాలి. దానిని మనం కలిగించాలి. ఎట్లా కలిగిస్తాం? అది ఆత్మస్వరూపము నువ్వేరా నాయనా అని కదా చూపించాలా. ఆత్మస్వరూపం నువ్వే అంటే భగవంతుడు నీవే, బ్రహ్మ నీవే అని మనం వాడికి వాడిని గుర్తించగలిగేటట్లుగా చెయ్యాలి. వాడు గుర్తించగలగాలగా. అంటే నేనే ఆత్మస్వరూపము నేనే ఆత్మస్వరూపము అనేటువంటిది మళ్ళీ వస్తుంది. ముందు ఆత్మస్వరూపం నేను, ఆత్మస్వరూపమే బ్రహ్మయే ఆత్మస్వరూపం. బ్రహ్మకు ఆత్మస్వరూపానికి తేడా లేదు అనేది కదా అక్కడ చెప్పడమే కాదు, అది దృఢం అయ్యేటట్లుగా వాడికి చూపించడం అంటే ఏదో ఇట్లా చూపించడం కాదు, వాడికి అనుభవం అయ్యేటట్లుగా విచారణ ద్వారా తెలియజేయడం, వాడు కూడా దాన్ని అందుకోవడం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఎక్కడికో పోతున్నామని అనుకోండి, ఇప్పుడు ఆశ్రమానికి పోతున్నామండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాం, ఆశ్రమానికి వస్తున్నాం. ఏమంటే స్ట్రైట్గా ఉంది రోడ్డు, వంకర టింకర్లు ఉంటుందిగా. ఈ వంకర టింకర్లు వచ్చేటప్పుడు ఆ వంకరలో ఉండేటువంటి వేరే రోడ్లు కూడా ఉంటాయి, వేరే రోడ్లు కూడా కనిపిస్తాయి. ఆ రోడ్లు కూడా మనం చూస్తాంగా, అడేంటివో జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా చూస్తాంగా, కనిపిస్తాయిగా. మనం వద్దనుకున్నా కనిపిస్తాయి. ఇప్పుడు అక్కడ కూడా ఎవరో ఒకరు కూర్చొని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నా ఏదో ఒకటి చేస్తున్నారని అనుకోండి, నిన్ను పిలిచారని అనుకోండి. ఇప్పుడు నువ్వు అటువైపు పోవాలన్నా పోకుండా ఉండాలన్నా? వాళ్ళు పిలిచారు, ఇక్కడేమో క్లాస్కు మనం వస్తున్నాం, అక్కడ వాళ్ళు పిలిచారు, దానివల్ల ఏదో కొద్దిగా ప్రయోజనం కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఆ ప్రయోజనం వైపు కానీ వాళ్ళు పిలిచినారని కానీ అటువైపు వెళ్ళాలనా లేదా క్లాస్కి రావాలనా? క్లాస్కి రావాలా, అవునా? ఫస్ట్ ఎవడో ఒకడు చెప్పాడు, లేదండి క్లాస్కి అర్జెంటుగా పని ఉండదండి, నేను క్లాస్కి వెళ్తున్నానండి అని చెప్పి కొద్దిగా వచ్చావు. ఇంకొకటి అడ్డంకి వచ్చింది. ఆ అడ్డంకిలో ఎట్లుందంటే, అక్కడ ఏందో ఒక ఎందుకంటే వీడు ఇంకా పరిపక్వత చెందకుండా ఉన్నప్పుడు వాడికి కొన్ని శక్తులను చూపించేటువంటి వాడు అక్కడ ఉన్నాడు, వాడి దగ్గరికి పోతే కొన్ని జరిగిపోతాయి. అవి చేస్తున్నాడు వాడు అక్కడ, అటువంటివి కనిపించినాయి. అప్పుడు వాడు ఆ వైపు పోతాడా ఇటు వస్తాడా? ఆ వైపు పోతాడు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేటప్పుడు నాయనా అది సత్యమైంది కాదురా అని నేను చెప్పాలన్నా వద్దా? ఇక్కడ చెప్పకపోతే ఏమవుతుంది? నేను ఏదో క్లాసుకు రండి క్లాసులో ఆత్మస్వరూపం ఇట్లా ఉంటుంది, ఆత్మస్వరూపం ఒక్కదాన్నే గురించి చెప్పినాను అనుకోండి, ఆత్మస్వరూపం గురించి చెప్పినాను అనుకోండి. ఇప్పుడు రమణుల వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారం అనేటువంటి మాట వేరే వాడు చెప్తుంటాడు. నేనేం చేయాలి? దాన్ని ఖండించాలనా లేకపోతే అవునండి రమణుల వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారం అని చెప్పి నేను అంగీకరించాలనా? నేను ఖండించాలా?
ఎందుకు ఖండించాలా? వీడేమవుతాడంటే ఆత్మస్వరూపం అని చెప్తూ ఉంటే వీడు ఆత్మస్వరూపం అని దాన్ని అంగీకరిస్తాడు. ఆత్మస్వరూపముని అంగీకరిస్తూనే మళ్ళీ ఏం చేస్తాడంటే సుబ్రహ్మణ్య స్వామి అవతారము రమణుల వారు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారం రమణుల వారు అని కూడా అంగీకరిస్తాడు. అప్పుడేమైపోయింది? ఆత్మస్వరూప స్థితిలో వాడు దృఢం కాలేడు, వాడికి ఇది దృఢం కాదు. అందువల్ల వాడేమవుతాడు, వాడికి ఏదైనా చిన్న సమస్యలు వస్తే అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతాడు. వేదాంతం ఎట్లుంటుందంటే, ఇప్పుడు చూడండి, భగవద్గీత 12వ అధ్యాయం స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పాను, ఇది కొద్దిగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని నేను చెప్పా. ఎవరో 1-2 ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానం కూడా చెప్పాను. సమాధానం ఇలాగే చెప్పాను నేను, అంటే ఆత్మస్వరూపం వైపు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సగుణ బ్రహ్మను కూడా ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, మనం అధిగమించాల్సి వస్తుంది అని చెప్పాను. క్లాస్కి రావడం మానేశారు. నేను ఒకటే చెప్తా, నువ్వు క్లాస్కి వచ్చినావని నేను క్లాస్ చెప్పట్లా, నువ్వు క్లాస్కి వస్తున్నావని నాకేదో స్ట్రెంగ్త్ పెరిగి నాకేదో కీర్తి ప్రతిష్టలు రావాలని నేను క్లాస్ చెప్పట్లా. అర్థమవుతుందా? ఉన్నతత్వాన్ని చెప్పడం కోసమే నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నతత్వాన్ని చెప్పడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నానంటే, నేను ఉన్నతత్వంలో స్థిరమగుట కొరకు. నేను పొరపాటున ఒక మెట్టు దిగానని అనుకో, ఏమవుతుంది? మళ్ళా నా స్థితి నుంచి ఆ ఒక మెట్టు క్రమంగా దిగడం అనేది జరిగిపోతుంది. ప్లస్ నేను ఇలా చెప్పినప్పుడు గ్రహించేటువంటి వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మొట్టమొదటి నీకు ఆ స్థితి లేదు, ఓకే, ఒప్పుకుంటా నేను. ఆ స్థితి లేకపోయినా కూడా ఓహో, మనం ఇప్పుడు సగుణ బ్రహ్మను ఆశ్రయించాలి, కానీ సగుణ బ్రహ్మను కూడా అనేటువంటిది దృఢం కావాలి. ఇక్కడ అలా దృఢం చేసుకోవాలి. కానీ మీరు సగుణ బ్రహ్మను అవసరం లేదని చెప్తే ఎట్లాగా? అంటే నీకోసం నేను చెప్పాలా? నిన్ను నేను సమర్థించాలా? లేకపోతే భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి దాన్ని నేను పట్టుకోవాలా? ఎట్లా ఉంటుందండి? చూడండి, అంటే వాళ్లకు పరిపక్వత లేదు, మనము చెప్పేటువంటి దానిని గ్రహించే పరిపక్వత లేదు. చెప్పేదాన్ని గ్రహించే పరిపక్వత లేకపోయినప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి దాన్ని గ్రహించే సామర్థ్యము లేక వాళ్ళ బుద్ధిలో ఉంది. చూడు, వాళ్ళ బుద్ధిలో ఉందే, దానికి సరిపోయేటట్లుగా చెప్పలేదని ఆయన చెప్తున్నది అంటారు. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, నీకు సందేహం వచ్చింది, ఒకవేళ నీ మైండ్లో అది అనిపించింది, నువ్వేం చేయాలంటే వచ్చి, స్వామి మీరు ఇలా అంటున్నారు కదా, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది ఇలా ఉంది, మీరేమో ఇలా చెప్తున్నారు, ఇది ఇలా ఎట్లా సరిపోతుంది అని అడిగితే అప్పుడు నువ్వు యోగ్యుడు అవుతావు. అంటే ఏమైంది? తెలుసుకోవాలనే జిజ్ఞాస నీకున్నట్లవుతుంది. ఇలా అడగకుండానే డ్రాప్ అయిపోయినారనుకోండి, నష్టం ఎవరికి? వాళ్ళకే నష్టం. ఇక్కడ ఇంకొకటి, వాళ్ళకి నష్టము, నా మనస్సులో వికారం కలిగించి నేను పతనమయ్యేదానికి కూడా ప్రకృతి నా పైన విసురుతున్నటువంటి ఒక
వల. చూడండి ఎట్లా ఉంటుందంటే, ఇది ఎట్లా ఉంటుందంటే చెప్పడానికి తల తిరిగిపోతుందండి ఒక్కొక్క విషయాన్ని గురించి చూసుకుంటే. ఇస్మదస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయినో తమః ప్రకాశవద్విరుద్ధ స్వభావయో ఇతరేతర భావానుపపత్తౌ సిద్ధాయాం తద్ధర్మాణమపి సుతరాం ఇతరేతర భావానుపపత్తి ఇత్యతః అస్మత్ ప్రత్యయ గోచరే విషయిని చిదాత్మకే యుష్మత్ ప్రత్యయ గోచరస్య విషయస్య తద్ధర్మాణం చ అధ్యాసః తద్విపర్యయేన విషయినః తద్ధర్మాణం చ విషయే అధ్యాసః మిథ్యా ఇతి భవితుం యుక్తం. దీనికి తెలుగులో చదువుతా. అది శంకరాచార్య స్వాముల వారు బ్రహ్మసూత్ర భాష్యములు రాసేదానికి ముందు మొట్టమొదట రాసినటువంటి అధ్యాస భాష్యం. అది అధ్యాస భాష్యంలో ఇప్పుడేంటంటే మెయిన్ రెండు, నేను నాది, నేను నాది, ఇవి రెండు మనకు అడ్డంకులు. నేను నాది. ఇప్పుడు మీరు ఈ నేను నాదితోనే ఉన్నామా లేమా చూసుకోండి. కావాలంటే నేను అని అంటున్నామని అనుకోండి, అది శుద్ధ మనస్సు అంటా ఉంది. శుద్ధ మనస్సు అన్నా కూడా ఆ నేను అనేటువంటిది ఉందే, అది మనస్సు అంటూ ఉంది. ఆ నేను అనేటువంటిది కూడా నేను కాదు. అందుకే నేను ధ్యానంలో దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంకొకటి చెప్తా ఈ సందర్భంలో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అన్నారుగా భగవద్గీతలో. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడిగా జన్మిస్తానని చెప్పినట్లయిందిగా, అక్కడ చెప్పినట్లయిందిగా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడా కాదా అనేదాన్ని శంకరాచార్య స్వాముల వారు ఏమన్నారంటే, జన్మించిన వాని వలె ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. జన్మించిన వాడి వలె ఉన్నాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినాడా? జన్మించలేదు అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన వాని వలె ఉన్నాడు అంటే ఆయన జన్మించలేదు, మన కొరకు జన్మించిన వాడి వలె ఉన్నాడు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ భగవంతుడు చెప్పిన మాట ఏంటంటే, నా జన్మ నా కర్మ అంటే నా జన్మను గురించి, నేను చేసిన కర్మను గురించి ఎవరికైతే తత్వతః అనుభవమైనదో, అంటే నా జన్మ ఎట్లాడదో నీ జన్మ కూడా అట్లాంటిదే. నేను కర్మ ఎట్లా చేస్తున్నానో నువ్వు కూడా కర్మ అట్లాగే చేసినప్పుడు నాకు జన్మ లేదు, నీకు కూడా జన్మ లేదు. నువ్వు కూడా ఏమవుతావు? పునర్జన్మ నైతి, మళ్ళా ఇంకా నువ్వు పుట్టవు. మామేతి అంటే నన్ను పొందుతావు అంటే ఆయన పుట్టలేదు అని అంటే ఇంకా మామేతి అంటే ఏంటి? నువ్వు ఏది ఉండవో అది అయిపోతావు అని చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలోనే అలా చెప్పినప్పుడు ఇంకా వేరే వాళ్ళను చూసుకొని ఒక ఆయన మహానుభావుడు, ఆయన గొప్పోడు, ఆయన పుట్టినాడు, ఆయన అవతార పురుషుడు అని నువ్వు చెప్పితే దాన్ని మనము సమర్థించాలనా?
అయితే మహానుభావుడు అనేటువంటిది ఎక్కడ తీసుకోవాలంటే వారు చేసే బోధలను గ్రహించాలి. వారు చేసే బోధలో తత్వం ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూచి ఆ తత్వాన్ని పట్టుకోవాలి. స్వామీజీ ఏమన్నారంటే, పూజ్య స్వామీజీ ఏమన్నారంటే, తత్వవిధానంద అంటే ఇది అనుకున్నారా అన్నారు. అంటే తత్వవిధానంద అంటే ఇది అనుకున్నారా అంటే అర్థం ఏంటే, ఈ శరీరం అని మీరు అనుకొని ఈ శరీరానికి వచ్చి ఏమన్నా పాదాలకు నమస్కారం చేసి ఇదని అనుకుంటున్నారా? మరి ఇంకేంది తత్వవిధానంద అంటే? తత్వవిధానంద అంటే ఇందులో నుంచి ప్రకటమవుతుంది జ్ఞానం. అదేయా తత్వవిధానంద అంటే, అది తత్వవిధానంద. దీనికంటే ఇంకెవరు చెప్తారండి? స్పష్టంగా చెప్తారా? ఎవరన్నా ఎంత స్పష్టం ఉంటుందంటే అక్కడ స్పష్టంగా ఉంటుంది. అరే ఇప్పుడు మనం దాన్ని గ్రహించాలన్నా, ఇప్పుడు ఎవరికో ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చేసి ఆయన పీఠాధిపతి అయిపోతున్నాడు, ఆయన గొప్పోడు, ఇప్పుడు ఆయన పొగుడుతూ కూర్చోవాలనా? ఎవరికో ఇస్తున్నారండి, ఇవ్వచ్చు. అరే నేను కూడా అదే కదా, నేను నా స్థితిలో ఉండాలా, అది కదా మనం గుర్తించాలా. అది గుర్తించకుండా ఎంతసేపు వేరే వాడిని పొగడడం పెట్టుకుంటే ఎట్లా ఉంటుందండి? అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దాన్ని బట్టి అర్థం ఏదేంటంటే నీ యొక్క పరిపక్వత లేని తదనం అనేది అర్థమవుతుంది. దానికి నేను చెప్పాను, నేను ఇలాగే చెప్తా. నేనే ఉండబట్టలేక ఫోన్ చేసిన, ఎందుకు రాలేదప్పా అని. విషయం అర్థమైపోయింది నాకు. నేను ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేశానో అదే మాట వచ్చింది అక్కడి నుంచి. చెప్పినా నేను మారను, అదే చెప్పేశాను. నేను చెప్పే దాంట్లో నేను మారను. నీకు మళ్ళా కూడా చెప్తాను, నేను అర్థవాదానుసారంగా నేను చెప్తా. అర్థవాదానుసారంగా కొన్నింటిని కించపరచాలి, కొన్నింటిని ఏం చేయాలి, పనికిరానిదని చెప్పి ఎంత గొప్పదైనా సరే దాన్ని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే నీ దృష్టిలో దాన్ని ఇది పనికిరానిది అని నువ్వు గుర్తించి దాన్ని తొలగించేదానికి. ఏది గొప్పదని చెప్తానో దాన్ని గొప్పదని చెప్పాలి, ఎందుకంటే నువ్వు దాన్ని పట్టుకోవాలి కాబట్టి. నీ దృష్టిలో ఏదో గొప్పదని అనుకుంటే దాన్ని నేను కించపరిచినాను నువ్వు అనుకుంటే నాకు సంబంధం లేదు అని నేను చెప్పా. నువ్వు విను, ఇంకా విను, నీకు మళ్ళా కావాలని అనిపిస్తే మళ్ళా వచ్చి కావాలంటే జాయిన్ కా అని చెప్పా. ఎందుకంటే మనలను వల వేసి లాగేస్తుంది ప్రకృతి లాగేస్తుంది. దాన్ని గుర్తించాలని నేను చెప్తున్నా. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అభయం కదా, భయరాహిత్య స్థితిని ఇవ్వగలగాలి కదా. భయరాహిత్య స్థితిని గురించి ఇప్పుడు ఇక్కడ చూడండి, 8, 19, 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల్లో దీన్ని కొద్దిగా చదివి కొంచెం ఇది అయ్యేది కాదు ఇది, కానీ చూస్తాను చూడు. ఈ లోకంలో రెండే ఉన్నాయి. ఒకటి తెలియబడేది, తెలుసుకునేవాడు. ఉండేది రెండే, తెలియబడేది, తెలుసుకునేవాడు. ఇంతమంది ఉన్నారు కాదు, ఇదంతా తెలియబడేది, తెలుసుకునేవాడు, రెండున్నాయి. తెలియబడేది నీవు లేదా ఇది. చూడు ఎట్లా ఉందో. తెలియబడేదంతా ఏంది అంటే నీవు, ఇది. అర్థమైనా ఏమన్నా? ఇదంటే ఈ శరీరము తెలియబడేదే, నువ్వు కూడా తెలియబడేవాడివి అనే పదం యొక్క అర్థమును తెలిపే పరిధి. దీన్ని ఇది అని నువ్వు ఇది అని తెలియజేస్తాను కదా. ఎక్కడ కలుగుతుంది అది? మనోవృత్తి, సంకల్పం, ఆలోచనలు పుడుతుంది. అది మనోవృత్తిలో సంకల్ప రూపంగా వచ్చేటువంటిది. అది విషయం తెలియజేసేది. తర్వాత
ప్రత్యయ గోచరం. ప్రత్యయ గోచరం అని అంటే ప్రత్యయ గోచరం, అది కనబడతా ఉంది, నాకు తెలియబడతా ఉంది. తర్వాత తెలుసుకునేది, ఇంతవరకు ఇది తెలియబడేది, ఇప్పుడు తెలుసుకునేది అదెవరు? నేను. నేను పదం యొక్క అర్థమును తెలిపే పరిధి, అది నేను అనే తెలుస్తాను చూడు, అది కూడా మనోవృత్తి సంకల్పం, అది కూడా మనోవృత్తే. శుద్ధ మనస్సు అని చెప్తుంటాం చూడండి, ఆ శుద్ధ మనస్సులో నేను అనేది కూడా అక్కడ తెలుస్తుంది. దానికి అందుకనే మీకు ఎంతసేపు అయినా నేను దాన్నే చెప్తున్నా, అది పుడుతుంది. ఈ విషయం యొక్క స్వరూపము మరియు విషయము యొక్క స్వరూపము, విషయ యొక్క స్వరూపము, ఇవి రెండు ఎలా ఉంటాయంటే, రెండింటిని చెప్పేసి రెండు తేల్చేశాడుగా. ఇప్పుడు ఎత్తుకుంటాను రెండింటిని తేల్చేశాడు. ఇంకా ప్రపంచము సృష్టి ఇంకంతా ఏమీ లేవు. ఇంకెక్కడ ఎదురుగా ఉండేది ఒకటి, నేను, రెండే ఉండేది. ఈ రెండింటిలో తెలియబడేది ఒకటి, తెలుసుకునేది ఒకటి. ఆ విషయం యొక్క స్వరూపము, దాని స్వభావము, దీని యొక్క విషయం అంటే తెలుసుకునే దాని యొక్క స్వరూపము, దాని స్వభావము, ఈ రెండు ఎట్లాంటివంటే, అది చీకటి అయితే ఇది వెలుగు. చీకటి వెలుగుల వల్లే ఒకదానితో మరి ఒకటి పరస్పరము పొసగి ఉండే లక్షణములు కలవి కాదు. రెండు ఒక జాగాలో ఉండడం కుదరదు. చీకటి వెలుగు రెండు ఒకే జాగాలో ఉంటాయా? రెండు ఒక జాగాలో ఉండవు. ఇప్పుడు తెలియబడేది, తెలుసుకునేవాడు ఇద్దరు ఉండరు లేదా? ఇడ ఈ రెండు ఒక జాగాలో ఉండాలి లేదా? రెండు ఒక జాగాలో ఇప్పుడు తెలియబడతా ఉంది కదా, ఇక్కడ తెలియబడతా ఉంది. నిజంగా చీకటి వెలుగులు రెండు ఒక జాగాలో ఉండవు, కానీ ఇక్కడ ఉండాయి, ఇక్కడ ఉండాయి. అదే కదా ఇక్కడ విషయం. నేను అందుకే దాన్ని తీసుకొచ్చింది. అది రెండు కలిసేవి కాదు, మరియు ఆ రెండింటికి ఉండే ధర్మములు కూడా సుతరాము ఒకటి మరి ఒకటిగా అగుట సంభవము కానే కాదు. అది ఇది కాదు, ఇది అది కాదు. తెలుసుకునే విషయం కాదు, తెలుసుకునే విషయము తెలుసుకునేది కాదు. రెండు ఒకటి కాదు. ఇందువలన నేను అనే పదం యొక్క అర్థమును తెలిపే పరిధి, అనగా మనస్సు, సంకల్పం, ఆలోచనలో పడే విషయ తెలుసుకునే తత్వముపై నీవు లేదా ఇది అనే పదం యొక్క అర్థమును తెలిపే పరిధిలో ఉండే విషయము యొక్క అధ్యాస ఉండనే ఉండదు. అంటే అది ఇది రెండు ఒక జాగాలో కలిసి ఉండవు. అది ఇది రెండు ఒక జాగాలో కలిసి ఉండవు అని ఒకడు చెప్తున్నాడు, ద్వైతవాది చెప్తున్నాడు. ద్వైతవాది అంటే దేవుడు, ప్రపంచం అనుకో. లేదంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తానేనండి, ఆత్మ, శరీరం, ఇవి రెండు ఒకదానితో ఒకటికి సంబంధం లేదు. ఇది శాస్త్ర నిర్ణయం. ఏమంటే అసలు సంబంధమే లేదు. ఓకే, బాగానే ఉంది. మరి చైతన్యం దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు కలిసి ఉండుట జరగదు. రెండు కలిసి ఉండుట జరగదు. ఏమంటే కలిసి ఉండాలి లేదా? ఇప్పుడు నేను, ఈ శరీరం రెండు కలిసి ఉండాలి లేదా? ఇక్కడ కలిసి ఉన్నట్లు అనిపిస్తూ ఉందని మీరు వింటున్నారు. 1 2 3 4 7 ఒక 10 మంది ఉంటే వీళ్ళల్లో కూడా మాట రావట్లా. ఎందుకంటే ఆ మాట రావాలంటే మైండ్లో ఉండాలి కదా. అది కలిసి ఉండవు, కలిసి లేవు. శరీరము, ఆత్మ కలిసి లేవు, కలవవు.
చైతన్యమే స్వరూపముగా గల విషయిపై, అంటే చైతన్యమే విషయముగా గల, చైతన్యమే స్వరూపముగా గల విషయి, అది విషయి అంటే తెలుసుకునేది, దానిపై విషయము యొక్క ధర్మముల అధ్యాస కూడా ఉండదు. విషయముల యొక్క ధర్మం అంటే ఇప్పుడు శరీరం ఉందిగా, శరీరము చైతన్యం రెండు ఉన్నాయిగా. శరీరం యొక్క ధర్మములు చైతన్యమునందు ఉండవు. ఈ శరీరం ఏమిటి? పుట్టినది, పెరుగుచున్నది, పెరిగినది, వికారం చెందినది, వంగిపోతున్నది కదా. ఇప్పుడు నేను అనేటువంటిది విషయి, శరీరము ఇది, శరీరం ఇది, నేను ఆ చైతన్యం. ఇప్పుడు మనమేమంటున్నాం? నేను పుట్టినాను అంటున్నామా లేదా? నేను పుట్టినాను, నేను వంగిపోతున్నాను అంటున్నామా లేదా? నేను పుట్టినాను, నేను వంగిపోతున్నాను అంటే ఇప్పుడు ఏమైంది? ఈ రెండు ఒక జాగాలో ఉండవు. రెండు ఒక జాగాలో ఉండనటువంటివి దీని ధర్మాలు ఇప్పుడు దీనిపై పడేసుకున్నాడు లేదా వీడు అంటున్నాడు లేదా? అట్లా కానీ అవి ఉండవు, అధ్యాస కూడా ఉండదు. దీనికి తలక్రిందుగా విషయముపై విషయి యొక్క అధ్యాస మరియు విషయముపై విషయి యొక్క ధర్మముల అధ్యాస అగును అనేది యుక్తికి తగ్గట్లుగా ఉన్నది. చూడండి, ఇది సత్యము అనేట్లుగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటి? ఈ శరీరం ఉంది, నేనున్నాను, ఇది అది రెండు కలవవు, కరెక్టే, ఒప్పుకుంటున్నా. కానీ దాని ధర్మాలు దీని యందు, దీని ధర్మాలు దాని యందు రావు, అది ఒప్పుకుంటున్నా. కానీ ఇక్కడ ఎట్లుంది? నేను పుట్టినాను అంటున్నాడుగా, నేను పెరిగినాను అంటున్నాడుగా, నేను వంగిపోయినాను అంటున్నాడుగా, నేను చనిపోతాను అంటున్నాడుగా. ఇది యుక్తిగా ఉంది లేదా? యుక్తి అంటే ఇక్కడ సత్యంగా ఉందా లేదా? సత్యంగా ఉందే. మరి నువ్వు చెప్పింది, ఇంతసేపు చెప్పిందంతా కూడా ఏమైంది? నువ్వు చెప్తా ఉంటే వేదాంతము, వేదము అంతా ఏమైపోయింది? ఈడ అట్లా లేదే. కాబట్టి వేదముతో మాకు చూడండి ఎంత కరెక్ట్గా ఉందండి. అర్థమవుతుందా? ఎంత బాగా మాట్లాడుతున్నాడు. విషయముపై విషయి యొక్క అధ్యాస మరియు విషయముపై విషయ యొక్క ధర్మముల అధ్యాస మిథ్య అగును అనేది యుక్తికి తగ్గట్లుగా ఉన్నది. అయినప్పటికీ ఇట్టి అధ్యాస యుక్తియుక్తము కాకున్నను జనులు సుతరాము వేర్వేరుగా ఉండే విషయములను, వాటి ధర్మములను దేనికి దానిని వేరుగా తెలియలేకపోతున్నారు. ఇది సత్యమే, వేదం చెప్తానది సత్యమే, ఉన్నది కూడా సత్యమే. ఇది కాదు, ఇది అది కాదు. కానీ ఇక్కడ ఏమైపోతుంది? దానిని దానిగా, దీన్ని దీనిగా తెలియాలి. కానీ వీళ్ళు లోక వ్యవహారములో అలా తెలియలేకపోతున్నారు. అందువలన విషయిపై విషయమును మరియు దాని ధర్మములను, విషయముపై విషయిని మరియు దాని ధర్మములను అధ్యాస చేస్తున్నారు. అంటే ఇక్కడ జరుగుతుండే వ్యవహారమేమో దానికి దీనికి సంబంధం లేకపోయినా దీన్ని దానిపైన, దాన్ని దీనిపైన ఆరోపించేసి సంబంధం పెట్టేసేసి పోతా ఉన్నారు వీళ్ళు.
జరిగిపోతా ఉంది. పోనీ దాన్ని తెలుసుకునే దానికన్నా